మాటల కంటే చేతలు చేసే మ్యాజిక్ ఎక్కువగా ఉంటాయి. అంతర్జాతీయ వ్యవహారాల్లో ఇది మరింత బాగా సూట్ అవుతుంది. అదే పనిగా మాట్లాడే కన్నా చేయాల్సిన పనులు గుట్టు చప్పుడు కాకుండా చేసుకుంటూ పోవడం ద్వారా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు ఆ తీరునే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది. ఒకనాటి సన్నిహిత మిత్రుడు ట్రంప్ తన పట్ల భారత్ విషయాల్లో వ్యవహరిస్తున్న ధోరణిపై నేరుగా మాట్లాడిందే లేదు. పరోక్షంగా మాట్లాడినా అది కూడా చాలా తక్కువగానే మాట్లాడారని చెప్పాలి. తాజాగా ఆయన విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన ఫారెన్ టూర్లో భాగంగా తొలుత జపాన్ వెళ్లిన వేళ ఆయన జపాన్లో కాలు పెట్టిన సమయానికి అగ్రరాజ్య అమెరికాకు అనూహ్య రీతిలో షాక్ తగిలింది. తన టూర్లో భాగంగా ఈ నెల 29న శుక్రవారం సాయంత్రం జపాన్ ప్రధానమంత్రి ఇసబాతో మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఈ పర్యటన వేళ జపాన్ వాణిజ్య మంత్రి అమెరికా టూర్ రద్దు చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. వాణిజ్య చర్చల్లో పాల్గొనేందుకు జపాన్ మంత్రి రోషి అకజావా గురువారం అమెరికాకు బయలుదేరాల్సి ఉంది. అయితే ఆఖరి నిమిషంలో ఆయన తన పర్యటనని రద్దు చేసుకున్నారు. దీంతో జపాన్ అమెరికాల మధ్య జరగాల్సిన $550 బిలియన్ పెట్టుబడి ప్యాకేజీ ఒప్పందం ఆలస్యం కానుంది. ట్రంప్ సుంకాలు షాక్ ఇచ్చిన వేళ అమెరికాలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ సిద్ధమైంది. దీంతో జపాన్ మీద విధించిన 25% సుంకాల్ని 15% తగ్గించాలని అగ్రరాజ్యం నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి ఒప్పందం జపాన్ వాణిజ్య మంత్రి టూర్లో కుదరాల్సి ఉంది. ప్రస్తుతం అది కాస్త రద్దు అయింది. ఒప్పందంలో మరికొన్ని అంశాలను చర్చించాల్సి ఉందని, అందుకే టూర్ రద్దు అయినట్లు జపాన్ వాణిజ్య మంత్రి శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే మోదీ టూర్ వేళ ఇలాంటి సీన్ చోటు చేసుకోవడం చూస్తే ప్రధాని మోదీ చిత్రాన్ని మారుస్తున్నట్లు అభిప్రాయం వ్యక్తమవుతుంది. ట్రంప్ తీరుపై గుర్రుగా ఉన్న మోదీ బయటపడడం లేదు కానీ అమెరికాకు ప్రత్యామ్నాయంగా పావులు కలుపుతున్న తీరును రానున్న రోజుల్లో ట్రంప్ అండ్ కో భారీ షాక్ తప్పదని అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.